అలాగే మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో కూడా చాలా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ విషయం ఏంటి అంటే మనోజ్‌దే తప్పుంది అంటారు. మనోజ్ అన్న చాలా అంటే చాలా మంచోడు యాక్చువల్గా. మనోజ్ అన్న తప్పేం లేదు అందులో. ఎందుకంటే మేము దగ్గర నేను కూడా షూటింగ్లలో చేస్తా. కాకపోతే మనోజ్ అన్న వ్యక్తిత్వం చాలా దగ్గర నుంచి చూసిన. ఇప్పుడు రీసెంట్ కూడా ఒక కొత్త మూవీ చేస్తుంది అన్న ఇట్లా. దానిలో మోహన్ బాబు సార్ ఏంటంటే కొంచెం మోహన్ బాబు సార్ కానీ విష్ణు సార్ కానీ కొంచెం వాళ్ళు గొప్పలు వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు. ఈ మనోజ్ ఒక్కడే సపరేట్గా ఏదో ఫస్ట్ ఒక పెళ్లి జరిగింది, తర్వాత అయిపోయింది, మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎవరో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మళ్ళీ వచ్చి ఏదో సపరేట్గా ఉంటాడు. కానీ అది వీళ్ళకి నచ్చక ఆ చిన్నగా ఆస్తి విషయంలో అది ఆస్తి రాసి ఇచ్చే బాధ్యత అది మోహన్ బాబుది. అది అక్కడ మనోజ్ అన్న తప్పేం లేదు. ఆయన తాగడు, అసలు డ్రింకింగ్ అలవాటు లేదు. కాకపోతే వాళ్ళ భార్య మీ జోలికి వచ్చినా లేకపోతే కొడుకుల బిడ్డల జోలికి వచ్చినా ఏ మొగోడైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో తాగుతాడు. అట్లే మనోజ్ అన్న కూడా ఎప్పుడోసారి సిచ్యువేషన్ తాగొచ్చు. అంతేగాని తాగిపోయి ఎవరిని పడితే వాళ్ళని బజార్లో కొట్టలే, బజార్లో పేరు ఆయనకు రాలే గలీజ్గా. ఆయన అయితే అందరూ దృష్టిలో మంచిగా ఉన్నాడు. అంటే వాళ్ళ అమ్మ లేఖ రాసింది విష్ణు తప్పేం లేదు మనోజ్‌దే తప్పు అని చెప్పారు కదా. అది చాలా అంటే చాలా వరకు అది కూడా తప్పే అసలు. ఎందుకంటే మనోజ్ అనే ఎంతో మంచోడు, అది మాకు అందరు తెలుసు. అది మేము దగ్గర నుంచి చూసాం, కళ్ళారా నేను చూస్తాం దగ్గర నుంచి. అది ఎందుకంటే ఎవరు వేసుంటోలో ఎవరు గొప్పోలో ఎవరు గొప్ప చెప్పుకుంటారో అసలు ఇంతవరకు మనోజ్ అన్నకి ఇట్లా ఏ ఒక్కరోజు నేను అది గొప్ప ఇది గొప్ప ఈ గొప్పల గురించి ఏం చెప్పుకోలే. అసలు ఫస్ట్ మైనస్ అయింది అక్కనే మోహన్ బాబు మంచి విష్ణు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే అదొకటి మైనస్ అయింది. పబ్లిక్ దృష్టిలో అందరికీ అదే ఉండదు, కాకపోతే అది బయటికి ఎవరు చెప్తలేరు. అట్లా మనోజ్ అన్న ఏ ఒక్కరోజు కూడా చెప్పుకోలే, ఎవరిని ఇబ్బంది పెట్టాలి. ఆయన సపరేట్గా ఉంటాను కాబట్టి అసలు వాళ్ళ భార్య పిల్లల గురించి తీసుడు అసలు విష్ణు సార్ ఆయన తప్పు అసలు మెయిన్. ఆ తర్వాత మోహన్ బాబు మొన్న మీడియా మీదకి కూడా వచ్చి రియాక్ట్ అయ్యిండు, అది ఆయన తప్పు. ఆ మీడియా సరే లోపడిపోయింది, ఏదో మిస్టేక్లో లోపడిపోయింది. అది ఆయనకు నార్మల్గా తిట్టి ఏదో చెప్పి పంపించిన అది వేరే ఉంటుంది. అది మీడియా మీదకి ఫైర్ అయిపోయింది, అది మోహన్ బాబు ఆయన తప్పది. ఇద్దరికి సమానంగా ఆస్తి కల్పించే బాధ్యత ఆయనది, ఇద్దరిని కంట్రోల్ పెట్టుకుని చూసుకున్న బాధ్యత మోహన్ బాబుది. ఓన్లీ ఆస్తి మూలంగానే గొడవలు అవుతున్నాయి. ఆస్తి మూలం ఒకటి, ఇదివరకు పాత కక్షలు చిన్న చిన్నగా ఉన్నాయి అవి. కాకపోతే ఆ చిన్న ఈయన ఏంటంటే ఫస్ట్ భార్య లేదు, సెకండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది వాళ్ళకి నచ్చలే. దాంతో ఏంది చిన్న చిన్న వాళ్ళ ఇంటి మీదకి పోయిండు విష్ణు. ఫస్ట్ ఇంటి మీదకి వెళ్ళిండు, ఆ చిన్న గొడవ అయిపోయింది, అది అప్పటికి అయిపోయింది అనుకున్నాం. అది రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అది మన మోహన్ బాబు ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని అలానే పెట్టుకొని అదో కథ అయితే మొన్న రీసెంట్గా మనోజ్ గిట్లా ఇంటి మీదకి వెళ్ళిండు ఒక 5-6 మంది బౌన్సర్లు పట్టుకొని లోపల పిల్లల్ని పెట్టుకొని రానియకుండా చేసిండు. అది వాళ్ళ తప్పది. ఇప్పుడు మోహన్ బాబును మంచు విష్ణు ఒకటే అయిపోయిండు, మనోజ్ అన్న ఒకటే సపరేట్ అయిపోయిండు. ఆయన తావుడు అలవాట్లేంది, తావుడు పేరు తీసుకొచ్చి లాస్ట్కి వచ్చి అదో తాబోతని చేసిండు. అది చాలా అంటే చాలా తప్పది. ఎందుకంటే మనోజ్ అన్న చాలా అంటే చాలా మంచోడు. ఈ గొడవలు సద్దుమణుగుతాయా ఇంకా ఇంత దూరం? ఇక దగ్గర ఒకరి మీద ఒకరు కేసులు అయిపోయినాయి, అన్న అయిపోయినాయి. ఇటు వీణ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ బౌన్సర్స్ వీళ్ళ బౌన్సర్స్ అంతా ఏదో ఒక సిచ్యువేషన్కి అంతా ఖతం అయిపోతుంది. ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళ లైఫ్ వీళ్ళు ఉంటారు. మధ్యలో ఇక మీరు మీ అన్న నేను మన ఫ్యాన్స్ చచ్చిపోవాలి. అంటే మనోజ్ గురించి తెలుసు అంటున్నారు కదా, జనసేన పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు కదా. జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమాని అన్నకు, అంటే చాలా ఇష్టము. ఇక ఆయన వెళ్ళడా అది అది ఆయన ఇష్టం. అది మనం ఇప్పుడు వెళ్ళరని చెప్పేసి ఓ ప్రాబ్లం అవుతుంది, వెళ్తారన్నా ఓ ప్రాబ్లం అవుతుంది. అది ఆయన ఒపీనియన్ ఎట్లుంటో అది ఆయన ఇష్టం. అది కాకపోతే రీసెంట్గా మూవీ అయితే చేస్తుండదు, కొత్త మూవీ ఒకటి చేస్తుండు, స్టార్ట్ అయింది ఆల్రెడీ. కాబట్టి దానిలోపు ఈ గొడవలు ఇవే జరుగుతున్నాయి మొత్తం. థ్యాంక్ యూ. అలాగే మోహన్ బాబు వల్ల ఇంట్లో ఇష్యూ నడుస్తుంది ఒకటి. నిన్నటి వరకు విష్ణు మోహన్ బాబు ఒక సైడ్ అని, మంచు మనోజ్ ఒక సైడ్ అని చెప్పారు. బట్ నిర్మల గారు ఎంటర్ అయ్యి మనోజ్దే తప్పు ఉంది అని చెప్తున్నారు. ఫ్యామిలీ చూడండి, ఇప్పుడు మొగలయ్య కుటుంబం నుంచి మోహన్ బాబు కొడుకు కాక ప్రతి ఒక్కరు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయండి, అవునని కాదన్న. చూడండి, స్టార్టింగ్లో ఒక వీడియో రిలీజ్ అయింది, మంచు విష్ణు వచ్చి మోహన్ బాబుతో ఫైట్ చేస్తుంటే అప్పుడు నిజమేమనుకున్నాం. తర్వాత దాన్ని ప్రాంక్ అని చెప్పారు. సీన్ కట్ చేసే కొన్ని రోజుల తర్వాత మంచు మనది హాస్పిటల్కి మేడ మీద పట్టుకుని వెళ్ళిపోతుంటే నిజంగా ఏదో జరిగింది అనుకున్నాం. తను పోయి మళ్ళీ పోలీస్ కేసు వేసాడు రాచకొండ పోలీస్ స్టేషన్లో. తర్వాత మోహన్ బాబు కూడా కేసు వేసాడు మంచు మనోజ్ మీద. తర్వాత ఇద్దరు కలిసి ఒకరింటి ఒక దాడి చేసుకుంటారు, ఇక్కడ బౌన్సర్ అక్కడ బౌన్సర్లు. తర్వాత మోహన్ బాబు అయితే ఒక జర్నలిస్ట్కి అటాక్ కుట్టింది, తన నెత్తి తనకు చాలా డ్యామేజ్ అయింది, సర్జరీ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మళ్ళీ తనకు ఈరోజు సారీ చెప్పిండు. సో అనిపించింది ప్రతి ఒక్క కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సినిమా పెద్ద సినిమా ఫీల్డ్ జరుగుతుంది కాబట్టి సినిమా పెద్దల దగ్గరికి పోయి వాళ్ళు డిస్కస్ చేసి, ఇప్పుడు మంచు లక్ష్మణ్ ఉంది, తనకు ప్రోగ్రామ్ చేసింది అప్పట్లో
సంథింగ్ సాయం చేస్తే ప్రయోగం చేసినాం. ఎందుకు మంచు లక్ష్మకి ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తలేదు, తండ్రి కొడుకుల మధ్యలో ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేస్తలేదు, ఎందుకు అన్నదమ్ముల మధ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తలేదు. సో నాకు అనిపించింది ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండే, ఎందుకని నాకు ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లోనే ఫోకస్ పెట్టి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అవన్నీ మనకు అవసరం లేదు. అవునని కాదన్న, నాకు వచ్చింది ఏంటంటే మొన్న మంచు మనోజ్ జనసేన పార్టీలో జాయిన్ కాకపోతున్న ఇన్ఫర్మేషన్ ఉంది. అలా మౌనిక అట్ ది సేమ్ టైం మంచు మనోజ్ కూడా అంగారి సంథింగ్ ఆంధ్రప్రదేశ్లో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మంచు మనోజ్ నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉందండి. ఎందుకంటే తను ఎప్పుడు కూడా నేనే గొప్ప, మా ఫ్యామిలీ గొప్ప, మా డాడీ గొప్ప ఎప్పుడు చెప్పుకున్న రకం తను కాదు. చూడండి, నీకు వచ్చేది ఆటలో పెద్దోనికి అంత రావాలి, చిన్నోనికి అంత వాట అంత ఉండాలి. తనకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు చాలా డబ్బులు సంపాదించాడు, చాలా డబ్బులు. తనకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, అవునని కాదని పెద్ద స్కూలే ఉంది. మనది కూడా ఒక మాట ఇప్పుడు స్కూల్లో కొద్ది దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కొద్ది అన్యాయాలు జరుగుతున్నాయి, దాని మీద అడిగినందుకు నా మీద కుట్ర సాధింపు చేస్తున్నాను అన్నారు. సో ఇట్లాంటి నైజమైన వ్యక్తి, ప్రశ్నించే గొంతుకున్న వ్యక్తి, ఇట్లాంటి వ్యక్తులు కొద్దిగా జనసేనలకు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా అంతేందుకంటే లాస్ట్ ఒక చిన్న పాపని అత్యాచారం అయితే మంచి ట్వీట్ చేశాడు, ఇట్లా నా కొడుకులను ఉరి తీయాలని. సో ఇట్లాంటి సినిమాతో పాటు ప్రజాస్వామ్యంలో ఏమేమి జరుగుతుందో అబ్జర్వ్ సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి ఇట్లా వ్యక్తి రాజకీయాలు వస్తే చాలా బాగుంటుంది అని నమ్మకం నాకు కలిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీలో 3 పార్టీలు అయినాయి. మంచు మోహన్ బాబు ఏమో వైసీపీ, అవునని కాదన్న, చాలాసార్లు విష్ణు చెప్పిండు మా బావ జగన్మోహన్ రెడ్డి అని. మళ్ళీ ఏంది ఎవరు మౌనిక రెడ్డి వాళ్ళ అక్క, సొంత అక్క తను టీడీపీలో ఉంది, తను ఎమ్మెల్యేగా ఉంది. ఇప్పుడు మనోజ్ మన ఏంది జనసేనలోకి వస్తే ఒకటి ఫ్యామిలీ 3 అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే మనకైతే పొలిటికల్ సపోర్ట్ కావాలి. సో కరెక్ట్ ప్లాట్ఫామ్ ఏదంటే జనసేన అని చెప్పుకోవచ్చు అండి. అలాగే విష్ణు మీద ఎలిగేషన్ ఏదైతే చేశారో, జనరేటర్లో చక్కెర కలిపి మమ్మల్ని చంపాలని చూస్తున్నారు అని చెప్పారు, అది నిర్మల గారు తప్పు అని చెప్పి మనోజ్ది తప్పు ఉంది అని అన్నారు. ఇక చూడండి, వాళ్ళు ఫ్యామిలీ అది. సో వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు ఇస్తారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు ఇస్తారు. కానీ నాకు అనిపిస్తే మంచు ఫ్యామిలీ కలిసి ఉండాలి. ఇక మీద చిన్న చిన్న వాటికి మీడియా ముందుకు రావటాలు కానీ, చిన్న చిన్న వాటికి పోలీస్గా చేసుకోవటాలు, ప్రతి ఒక్కరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కానీ వీటి బయట పెట్టడం వల్ల మీకే ఒక స్థాయిలో నోన్న కన్నా మంచు చూసినవారండి, మా ప్రెసిడెంట్ తను, నువ్వే అలా చేస్తే మిమ్మల్ని చూసి మేము ఇంకా ఏం ఇన్స్పైర్ కావాలి. దయచేసి మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి చిన్న చిన్న వాటికి బయటకు రావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.